హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనస్ఫూర్తిగా మన మనోహర్ పారికర్ని మరొక తలుచుకోవాలి. ఈయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రష్యా దగ్గర నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400ని కొనుగోలు చేశారు. అండ్ వాళ్ళు కలగలిపి దాన్ని అభివృద్ధి చేశారు. వాస్తవానికి దానిని ఆ రోజునటువంటి కాంగ్రెస్ మిగతా విపక్షాలు వచ్చేసి నానా రాద్ధాంతం చేసి అసలు వద్దంటే వద్దని ఈవెన్ ఇంకా ఆ మూమెంట్లో బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది వద్దన్నట్టుగా అంటూ ఉన్నా కానీ లేదు, రానున్న రోజులలో మన భారతదేశం మీద ఏ కూడా వాళ్ళనీయకుండా ఇది అడ్డుకునింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది రష్యా వాళ్ళ మీద అని చెప్పేసి కొనిపించారు. ఈరోజు మన బోర్డర్లో ఉన్నటువంటి సిటీల మీద ఈ పాకిస్తాన్ మిస్సైల్స్, రాకెట్స్ అవన్నీ అడ్డదిడ్డంగా డ్రోన్లతో సహా దాడి చేద్దామని చూస్తున్నా. వాడు అల్లగాల. కారణం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో S-400 మొత్తం ఎక్కడ తుత్తు నీళ్ళు చేసి అవతల పడేసింది. వాడు ఓన్లీ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని ఇళ్ల మీద మాత్రం చిన్న చితక బాంబులు, షెల్స్ అవన్నీ ప్రయోగిస్తున్నాడు. సామాన్య ప్రజలను చంపుతున్నాడు, శాడిస్టు ఉండకూడదు కాబట్టి. ఇక మరొకరు మనం తలుచుకోవాలి. ఈరోజు పాకిస్తాన్ పదే న్యూక్లియర్ దాడులు చేస్తాం అంటే మన వాళ్ళు ఏం పీక్కోరు అని చెప్పేసి వదిలేశారు. కారణం వాజ్పేయి గారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా వద్దు అన్న, ఈవెన్ S-400 రష్యా నుంచి కొనుగోలు చేసినప్పుడు అమెరికా వద్దు అంది. ఎందుకు? రష్యాకి అమెరికా పడదు కదా, మీరు రష్యా నుంచి కొనొద్దని. అలాగే ఈ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించేసి టెస్టింగ్ అన్నప్పుడు కావచ్చు, తయారీ అన్నప్పుడు కావచ్చు, వద్దు అంటూ బాయ్కట్ చేస్తూ ఉంటూ, దూరం పెడతా ఉంటూ నానా హడావుడి చేసి బెదిరించింది ఈ అమెరికానే. అయినా సరే ఆ రోజు నాకు తెలిసి రక్షణ శాఖ మంత్రి జస్వంత్ సింగ్ అని యశ్వంత్ సిన్హా కానీ, ఐ థింక్ జస్వంత్ సింగ్ గారే అప్పుడు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. తర్వాత మన ప్రధానమంత్రి వచ్చేసి మన వాజ్పేయి గారు. ఇక ఏమిలా ముందు వెనక ఇంకా ఆలోచించలే, న్యూక్లియర్ వెపన్స్ మొత్తం కూడా రెడీ చేసేసుకున్నారు. టెస్ట్ పాస్ అయ్యాం. ఇక ఆ తర్వాత వెపన్స్ మొత్తం రెడీ చేశారు. ప్రొసీజర్ మొత్తం ఎలా తెలిసాక ఈరోజు మన భారతదేశం శత్రు దుర్భేద్యంగా ఉంది అన్న, పాకిస్తాన్ దిగ్బంధనం చేశామన్న, వాడు మన మీద పడి హడావుడి చేద్దామని చూసినా ఏం పీకలేకపోతున్నాడు అన్న. ఒకటి న్యూక్లియర్ పవర్ విషయంలో వచ్చేసి వాజ్పేయి గారు, అండ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించేసి మనోహర్ పారికర్ గారు. మహానుభావులు ఇద్దరు ఈరోజు మన మధ్యలో లేరు. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా వారికి మనం అంతా కూడా స్మరించుకోవాలి. వారికి మరొక ధన్యవాదాలు తెలపాలి. మనోహర్ పారికర్ గారు అండ్ వాజ్పేయి గారు.